శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 62వ శ్లోకము. తల్లి బిడ్డను పోషించినట్లు భక్తి భక్తుణ్ణి కాపాడుతుందని ఈ శ్లోకంలో శంకరులు వివరించారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావన పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. ఈ శ్లోకమునకు భావము: ఓ మహాదేవా, తల్లి ప్రేమతో ఆనంద భాష్పములు జారుతుండగా బిడ్డను చేరదీసి రోమాంచిత గాత్రుణ్ణి చేసే విధంగా భక్తిరసము భక్తుడికి ఆనంద భాష్పములు ఒలికించి శరీరము పులకించి ఉప్పొంగేటట్లు చేస్తుంది. తల్లి బిడ్డకు ఈగలు, దోమలు, చలి మొదలైన వాటి బాధ లేకుండా బట్ట కప్పిన విధంగా భక్తి నిర్మల భావాన్ని కప్పుతుంది. తల్లి శంఖములో పోసి కడుపారా బిడ్డకు పాలు పట్టించినట్లు భక్తి వేదాది వాక్యముగా నీ చరితామృతమును తనివి తీరా ఆస్వాదింపచేస్తుంది. రుద్రాక్షలు ధరింపచేసి విభూదిని పెట్టించి అంగరక్ష కావిస్తుంది. తల్లి బిడ్డను మంచముపై పడుకోబెట్టి కాపాడుతున్న విధంగా భక్తి మనస్సునందు ఈశ్వరధారణ అనే మంచములో ప్రవేశపెట్టి కాపాడుతుంది. ఈశ్వర, భక్తి అనే తల్లి నీ భావన అనే ఉయ్యాలలో భక్తుడు అనే శిశువును చక్కగా ఉంచి కంటికి రెప్పలా కాపాడుతుంది. తల్లి తన కంటి నుండి వెలువడే ఆనంద భాష్పాలతో బిడ్డకు పులకలను కలిగిస్తుంది. శిశువును మెత్తని పొత్తికలలో పడుకోబెట్టి ఈగలు, దోమలు, చలి మొదలైన వాటి నుండి బిడ్డను కాపాడుతుంది. వాక్కు అనే కొమ్ము చెంబుతో నీ చరిత్ర అనే అమృత బిందువులతో కడుపు నింపుతుంది. రుద్రాక్షలు కట్టి విభూదిని రక్షగా పెట్టి సుకుమారమైన శరీరాన్ని రక్షిస్తుంది. ఈ సృష్టిలో జీవులందరికీ అమ్మ అంటే అమృతమే. శివుని అందలి భక్తి శంకరులకు వాత్సల్యము పొంగిపొర్లే తల్లిగా కనబడింది. ఎందుకంటే భక్తి తల్లి చేసే పనులన్నీ చేస్తుంది. తల్లి బిడ్డను చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ వాత్సల్యరసం ఆనంద భాష్పాల రూపంలో పైకి తన్నుకు వస్తుంది. ఆ బిందువులు ఒకటో రెండో బిడ్డపై పడగానే ఆ బిడ్డ ఆనంద పారవస్యంతో గగురుపాటు చెందుతుంది. అలాగే భక్తి భక్తుణ్ణి రోమాంచ కంచుకితునిగా చేస్తుంది. తల్లి శిశువును గుడ్డ పొత్తికలలో మెత్తగా పడుకోబెడుతుంది. ఈగలు, దోమలు శిశువును బాధించకుండా పైన గుడ్డలు కప్పుతుంది. భక్తి అనే తల్లి సైతము భక్తుడిపై ఈగవ్రాలకుండా చూస్తుంది. తల్లి శంఖం వంటి పాలు పట్టే పాత్రతో పాలను కడుపు నిండా త్రాగిస్తుంది. భక్తిమాత పట్టిన పాత్ర కమ్మని వాక్కులు. ఆమె పట్టే పాలు పరమశివుడవైన నీ కథలే. తల్లి పిల్లలకు దృష్టి దోషం తగలకుండా, గాలి మొదలైనవి సోకకుండా తాయెత్తులు కడుతుంది. మంత్రించిన విభూదిని శరీరానికి రాస్తుంది. భక్తి అనే తల్లి కూడా రుద్రాక్షలతో విభూతితో భక్తుడనే పసిపిల్లవాడికి రక్ష కడుతుంది. భక్తుడనే పిల్లవానిని ఈశ్వర భావన అనే ఉయ్యాల తొట్టిలో పెట్టి నిద్రపుచ్చుతుంది. శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో భక్తిని తల్లిగాను భక్తుణ్ణి పిల్లవానిగాను వర్ణించారు. తల్లి పిల్లవాణ్ణి ఒడిలోకి తీసుకుని ఆనంద భాష్పాలతో బిడ్డకు రోమాంచం కలిగిస్తుంది. ఎంతగా ఏడుస్తున్న పిల్లవాడైనా తల్లి ఎత్తుకోగానే ఏడుపు మానేస్తాడు. బిడ్డకు తల్లి ఒడిలో ఏదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి కలుగుతుంది. అందుకే పెద్దలు జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనగా తల్లి మాతృభూమి అన్నది స్వర్గము కంటే గొప్పవి అని చెప్పారు. భక్తి కూడా అటువంటిదే. భక్తి అంటే భగవంతునిపై పరమ ప్రేమ. ఆ పరమ ప్రేమ హృదయంలో ఆవేశిస్తే భక్తుడి కంఠము గద్గదకం అవుతుంది. శరీరము పులకరిస్తుంది. కండ్ల నుండి నీరు స్రవిస్తుంది. అంతటి భక్తిగల భక్తులు తమ వంశాన్ని, ఈ భూమిని పావనము చేస్తారని నారద మహర్షి సైతము చెప్పారు. తల్లి పిల్లవాడికి చలి మొదలగునవి తగలకుండా ఉన్ని టోపీ వగైరా వస్త్రాలను కప్పుతుంది.
భక్తిమాత భక్తులను నిర్మలతతో పవిత్రతతో కప్పుతుంది. తల్లి బిడ్డకు శంఖపాత్రతో పంచదార కలిపిన పాలు పట్టిస్తుంది. భక్తి భక్తుడి హృదయాన్ని భగవత్కథామృతంతో నింపుతుంది. తల్లి రుద్రాక్షలతో మంత్రించిన విభూతితో బిడ్డ శరీరాన్ని రక్షిస్తుంది. భక్తి భక్తుడికి అదే విధంగానే శరీర రక్ష చేస్తుంది. తల్లి బిడ్డను మెత్తని పడకపై పరుండబెట్టి లేదా ఊయలలో వేసి జోకొడుతూ జోలపాడుతూ నిద్రపుచ్చుతుంది. భక్తి భక్తుణ్ణి భగవద్భావనతో తన్మయుణ్ణి చేస్తుంది. బ్రహ్మానందం అనే డోలికలో ఊపుతుంది. ఈ విధంగా భక్తి భక్తుణ్ణి తల్లి బిడ్డను వలె రక్షిస్తుందని శంకర్లు చెప్పారు. నారద భక్తి సూత్రాలలో యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి అని చెప్పారు. అమృత స్వరూపమైన భక్తిని పొందితే పురుషుడు సిద్ధుడు, అమృతుడు, తృప్తుడు అవుతాడని చెప్పబడింది. పితామహస్య జగతః మాత అని స్మృతివాక్యం. అనగా నేను ఈ లోకానికి తండ్రిని తల్లిని అని భగవద్వాక్యం. కాబట్టి భక్తిమాత భక్తుణ్ణి తల్లి వలె కాపాడుతుంది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.